ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. నేను మీ డాక్టర్ వాడరి వాదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ గురుడు ఇచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురుడు అనేవాడు కొన్ని రంగాలకి, కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవగురువు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మకర రాశి వారికి 6వ భావంలో ఉన్నటువంటి గురుడు సప్తమంలోకి వస్తున్నాడు. డిఫరెన్స్ ఉంటుందండి. 6వ భావంలో వచ్చిన రిజల్ట్స్కి 7వ భావంలో వచ్చిన రిజల్ట్స్కి చాలా తేడా ఉంటుంది. పైగా ఆయన 3వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు వచ్చి సప్తమంలో ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 12వ ఇంటి వాడు 7వ భావంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. పైగా సప్తమంలో గురుడు అంటే 100% అంటే ఖచ్చితంగా వెళితే తీరుతారని చెప్పచ్చు. ఎలా వెళ్తారు, ఎందుకు వెళ్తారు అంటే, మీకు విదేశాలకి ఉద్యోగం ద్వారా, అయితే వ్యాపారాలు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ వ్యాపారాల ద్వారా, మీ భార్యాభర్తల యొక్క అంటే పెళ్ళైన తర్వాత విదేశాలు వెళ్ళడము, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. సరే, మీరు పక్కకు పెడితే ముందు సప్తమంలో ఉన్న గురుడు మనకి ఏం చేస్తాడయ్యా? ఏం చేయడంటే మీ రాశిని చూడడం వలన సంపూర్ణ తృప్తిని, అదృష్టాన్ని, సంతోషాన్ని కలిగిస్తాడు. ఫస్ట్ చదువునిస్తాడు, బాగా ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటాడు. వేదశాస్త్ర విద్యలో బాగా రాణించేది చేస్తుంటాడు. వేదశాస్త్ర విద్య బ్రహ్మాండంగా వస్తుంది. అంతేకాని మీ రాశిని చూడడం వలన సర్వ శుభాలు, సుఖాలు, ఆనందంగా, తృప్తిగా, హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే మీరే అవడాలు ఉంటాయి. అంతేకాకుండా మీ 3వ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడండి. గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే సోదరమణులకి వాళ్ళ యొక్క ప్రేమ మాలాలు మీకు ఎక్కువ ఉంటాయి. నిరంతరం ప్రయాణం, షార్ట్ జర్నీ చేస్తూ ఉంటారు. మీరు మీ థింకింగ్ పవర్ ఎక్కువ అవుతుంటుంది. కొంతమంది చూడండి, న్యూస్ గ్యాదరింగ్ అంటాం సరే, న్యూస్ సంపాదన అంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం, వార్తా సంస్థలు, వాళ్ళకి నిపుణత్వం కలిగి ఉంటారండి. బాగా డబ్బు సంపాదించుకుంటారంటాం సరే, వాళ్ళు బాగా కలిగి ఉంటారు. థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కష్టపడి మీరు ప్రతి దాంట్లో పని చేస్తూ ఉంటారు. కష్టపడింది మీరు పైకి రానట్టుగా కష్టపడతారు. అదే డీవియేట్ కారు, ఏ పని చేస్తారు డీవియేట్ కారు, ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు సోదరులు కూడా ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. అన్నింటికంటే ముఖ్యం, 7వ భావంలో గురుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం. పాపి కదండి, అంటే 3వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు 7వ భావంలో ఉంటే పాపత్తాన్ని చేస్తూ ఉంటాడు అంటాం. పెళ్లి సంబంధాలు కుదరకపోవడము చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటాం. కానీ అక్కడ గురుడు వచ్చినా ఉన్నాడు. ఉండడం వల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగము, ఆప్యాయత, దాంపత్య జీవితం అంటాం కదా, అవన్నీ చాలా బాగుంటాయి. ఇంతకుముందు ఎడబాటయ్యి దూరంగా ఉన్న భార్యాభర్తలు కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఈ సంవత్సరం పాటు గురుడు ఉంటాడు కదా సప్తమంలో. సంవత్సరం పాటు మధ్యలో సింహంలోకి వస్తాడు అనుకోండి. ఆ ప్రభావం మీకు చాలా, 7వ భావం చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 7వ భావాన్నే మనం కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని అంటాం కదా. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అయిపోతూ ఉంటాయి. అంటే మీరు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు సంపాదిస్తారు. ఏ బిజినెస్ అని పర్వాలా, ఆ బిజినెస్లో రాణిస్తారు. విహారయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు. గంగా నది పుష్కర స్థానం, యమునా నది పుష్కర స్థానము, గురువు గారిని పీఠాధిపతులను కలవడం, వాళ్ళు పాదపూజ చేసుకోవడం. గురుడు సామాన్యం అండి, అద్భుతమైన దేవగురు, మంచి జ్ఞాన సంపదని పెంచుతాడు మనకి. అదొక గొప్ప అదృష్టం అండి మీకు. అంతేకాకుండా 7వ భావంలో గురుడు ఉండడం వలన, మీ రాశిలో చూడడం వలన మీకు బాగా జ్ఞాన సంపద వృద్ధి అవుతూ, దినదినం ప్రవర్ధమానం అవుతూ, మీకు గుర్తింపు, గౌరవం కూడా వస్తాయి మీకు. అలాగే మీ భార్యాభర్త ఇద్దరు కలిసి కూడా విదేశ పర్యటన చేయబోతున్నారని కూడా చెప్పేయచ్చు. అంతేకాదండి, మీ మకర రాశి వారికి లాభస్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కదా. లాభాన్ని గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే, మీరు చేస్తుండే వ్యాపారాల్లో కూడా ధన సంపాదన, మీరు సినిమా రంగం అవ్వచ్చు, లేకపోతే మీకు ఏ రంగం వ్యాపారం అయినా సరే, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడైనా బిజినెస్లు చేయొచ్చు, సక్సెస్ అవుతారు. మీ ఉద్యోగస్తులై చూస్తే ఉద్యోగంలో కూడా మీకు అంచెలంచెలుగా మీకు బాగా రాణిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అంటే ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి గురుబలం బాగుంది కాబట్టి
ప్రమోషన్స్ వస్తాయి, వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటాయనడంలో సందేహం లేదు. గురుడు మారడం గురించి చెప్పుకున్నాడు కర్కాటక రాశిలోకి. కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మారుతాడు. కర్కాటక రాశిలోకి గురుడు మారుతాడు. ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి ఆయన. పైగా ఆయన 30 అక్టోబర్ 2026 అక్కడి వరకు ఉంటాడు. అంటే ఒక సుమారుగా 150 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు. ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. అంతేకాకుండా 31 అక్టోబర్ అంటే నెక్స్ట్ డే నుంచి అక్కడి నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 85 డేస్ సింహరాశిలో ఉంటున్నాడు. సింహరాశిలో మిత్రక్షేత్రంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆయన వక్రగతిలో కూడా ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి శుభుడు శుభ ఫలితాలు రెట్టింపుగా ఇస్తాడని శాస్త్రం చెప్తాను, నేను చెప్పడం కాదు. చూపించమని చూపిస్తా కూడా, అంత కాన్ఫిడెన్స్. అంటే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు అంటే శనిశ్వరుడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఆల్మోస్ట్ 25వ తారీఖు జనవరి అంటే 24 జనవరి వరకు సింహరాశిలోను, 25th జనవరి నుండి 25th మే వరకు కూడా అంటే 152 డేస్ అనుకుంటా, ఆల్మోస్ట్ 152 డేస్ ఉంటుందండి. మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు వక్రగతిలో ఉండి. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్తాడండి వక్రగతిలో, మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. వక్రగతిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే యాజ్ రీజ్గా ఫస్ట్లో జూన్ 2వ తారీఖు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. అంటే మధ్యలో కొన్ని రోజుల పాటు 85 డేస్ సింహరాశిలో ఉంటాడు. సో ఈ విధంగా మొత్తానికి ఆల్మోస్ట్ ఆయన కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉంటాడండి. 150 రోజులు కర్కాటక రాశిలోను, మళ్ళీ సింహరాశిలోనేమో ఆల్మోస్ట్ 152 డేస్ సింహరాశిలోను, 85 డేస్ కర్కాటక రాశిలో ఉండడము 150 డేస్, సింహరాశిలో ఉండడము 85 డేస్, అలాగే మళ్ళీ కర్కాటక రాశిలో రావడము 152 డేస్. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశిలో ఉన్న గురుడే శుభ ఫలితాలు అద్భుతంగా ఇస్తున్నాడు అన్నది సందేహం లేదు. ఈ విధంగా మారుతాడండి. అసలు మనం ఏ రెమెడీస్ చేసుకోవాలి? అవునా, 12 రాశుల వారికి గురు ప్రభావం ఉంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి? గురుడు ఎవరు కారకుడు అండి? గురుడు అంటే జ్ఞానకారకుడు, సంపదల కారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు. పుత్రుల్ని ఇస్తాడు. దశమంలో గురుడు అంటే పుత్రుల్ని ఇస్తాడు. అలాగా సంతానం, పుత్రుల్లోని సంతానం కూడా ఇస్తాడు. గురుడు వలన దేవగురు కదా, ఆయన ముఖ్యంగా జ్ఞాన సంపదని ఇవ్వడంలో మనకు అద్భుతం. మరి జ్ఞాన సంపద రావాలంటే ఎవరండి? మేధా సహిత దక్షిణామూర్తి గారిని, ఆ స్వామివారిని పూజ చేసుకుంటే దక్షిణముఖంగా ఉంటారు కదా ఆయన దక్షిణామూర్తి గారిని పూజ చేసుకోవడం వల్ల శివుడి రూపమే పూజ చేసుకోవడం వల్ల అనంతమైన జ్ఞానము వచ్చి తీరుతుందండి మనకి. సో దక్షిణామూర్తి గారిని పూజించడం మానకూడదు సంవత్సరం పాటు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు, గురుడు వలన శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము గురువుగారు లేక పాద పూజ. గురువుగారులు పీఠాధిపతుల్ని మనం కలిసి తీరాలి, కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందే. గురువుగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటామో గురుడు యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. వేదవ్యాస మహర్షి కదండి, వేదవ్యాస మహర్షి వారిని పూజించడం సర్వ శుభాలు కలుగుతాయి. గురుడు అంతే కదండి, మన ఫస్ట్ గురువు గారిని పూజించాలి, తర్వాత దేవుణ్ణి. కాబట్టి గురువు గారిని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు చెప్పింది చేసుకుంటూ మనం మిగతా రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా విష్ణు ఆలయ దర్శనాలు, అమ్మవారి ఆలయ దర్శనాలు చేసుకుంటూ సరిపోతుంది. ఎక్కువగా దక్షిణామూర్తి గారిని కొలవడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి.